వల్లభనేని వంశీ కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయనను కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆయన్ను తన కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్తో పాటు ఆయన వేసిన బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ విచారణ కొనసాగనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని, ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, ఇంటి నుంచి భోజనం అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై కుట్రపూరితంగా, కక్షపూరితంగా కేసు పెట్టారని తెలిపారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారు అనేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు. ఇద్దరి పిటిషన్స్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు పక్షాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. జైల్లో వల్లభనేని వంశీ నేలపైనే పడుకుంటున్నట్టుగా సమాచారం. ఆయన ఉంటున్న సెల్ వద్ద పోలీసులు బందోబస్తును కూడా పెంచారు. వంశీ బయటకు కనబడకుండా సెల్కు అడ్డంగా పరదా కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి కేసులో ఇరుక్కున్న వారు ఉండటంతో వారి నుంచి వంశీకి అపాయం లేకుండా జైలు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు టీడీపీ గన్నవరం ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విజయవాడ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు సత్యవర్ధన్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసును సత్యవర్ధన్ ఈ నెల 10న వాపసు తీసుకున్నారు. కేసును వెనక్కి తీసుకోవాలని వంశీని బెదిరించారని అభియోగం ఉంది. దీనిపై కోర్టు ఎదుట హాజరైన సత్యవర్ధన్ తన స్టేట్మెంట్ ఇచ్చారు. వల్లభనేని వంశీ ఎందుకు కిడ్నాప్ చేశాడు, స్వచ్ఛందంగా కేసు విత్డ్రా చేసుకున్నావా అనే కోణంలో సత్యవర్ధన్ను ప్రశ్నించినట్టుగా సమాచారం.